కొంతమంది అత్తలు తమకు జరిగినటువంటి అన్యాయాలు, తమకు జరిగినటువంటి బాధలు, తమకు జరిగినటువంటి అవమానాలు మళ్ళీ తన కొడుకు కోడళ్ళ జీవితాల్లో జరగకూడదు, మనం పడినటువంటి కష్టాలు వాళ్ళు పడకూడదు అని కోరుకునేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, మరికొంతమంది అత్తలు ఎలా ఉంటారంటే తమకు జరగనిది కోడలికి జరుగుతుంటే చూసి తట్టుకోలేక, ఓర్చుకోలేక అసూయకి గురి అవుతూ ఉంటారు. మేము మా అత్తతో పడలేదా, మేము అనుభవించాం కదా, మా రోజుల్లో ఇలా లేకుండే, అమ్మో మేమెంత మర్యాద ఇచ్చేవాళ్ళము, మేము అలా ఉండేవాళ్ళం, ఇలా ఉండేవాళ్ళం అంటూ రకరకాల మాటలు మాట్లాడుతూ కోడల్ని ఉదరగొడుతూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే తనకు జరిగింది ఇంకొకరికి జరగకూడదు, తమ జీవితంలో ఏ కష్టమైతే అనుభవించామో ఆ కష్టం నా కోడలు, నా కొడుకు, నా కూతురు అనుభవించకూడదు అనేటువంటి భావనతో ఉన్నటువంటి అత్తలకి పెద్ద మనసు ఉంటుంది, కోడళ్ళని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ కొంతమంది అత్తల మనసులో పూర్తి స్థాయిలో అసూయ మరియు అధికార ధోరణి ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన తీరు ఎలా ఉంటుందంటే, నాకు లేని సుఖం, నేను అనుభవించని గౌరవం నా కోడలికి మాత్రం ఎందుకు, నేను బాధపడ్డాను కదా నా అత్తతో, మరి నేను కూడా నా కోడలతో అంతే అధికార దర్పంతో ప్రవర్తించాలి, లేదంటే నన్ను చులకనగా చూస్తారు, గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి అనేటువంటి భావనతో అహాన్ని మనసులో దూర్చుకొని కోడల్ని చూసేటువంటి దృష్టే మార్చేసుకుంటారు. ఇక దాంతో అత్త కోడళ్ళ మధ్య విభేదాలు తలెత్తుతూ ఉంటాయి. అంతేకాదు, కొంతమంది కొడుకుని చేతిలో పట్టుకొని ఉంచుకోవాలి, లేదంటే కోడలు చెప్పినట్టుగానే విని మారిపోతాడు, కొడుకు చేజారిపోతాడు, ఒక్కసారి నా చేజారిపోయాడే అంటే చెప్పినట్టుగా వినడు అనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తారంటే ముందుగానే కొడుకుకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. నువ్వు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇంటి విషయాలు మొత్తం చెప్పకూడదు, తనకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛని ఇవ్వకూడదు, తనని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, పూర్తిగా స్వేచ్ఛనిచ్చావా తర్వాత నెత్తినెక్కి కూర్చుంటుంది, ఇలా రకరకాల అంశాలని చెప్పేసి కొడుకుని కట్టిపడేస్తారు. అంతేకాదు, తన గౌరవం ఎక్కడ తగ్గిపోతుందో, ఆ ఇంట్లో తనకు ఉండేటువంటి స్థానం ఎక్కడ తొలగించబడుతుందో అనేటువంటి భయంతో కొడుకు కోడలు సరదాగా ప్రేమగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నా కూడా వీళ్ళు చూసి తట్టుకోలేకపోతూ ఉంటారు. ఒక ఆవిడ చెప్తూ ఉండేది అస్తమానం, మా అత్తగారు నేను మా వారు గదిలో కూర్చొని ఏదైనా మాట్లాడుకున్నా, ఏదైనా తను నా కోసం తీసుకొని వచ్చి తినమని నాకు ఇచ్చిన పువ్వులు కానీ ఏవైనా తీసుకొచ్చి పెట్టుకోమని ఇచ్చినా అది కనుక మా అత్తగారు చూసారే అంటే ఇక తన కళ్ళల్లో నిప్పులు పోసుకునేది, ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి గొడవలు సృష్టించేది, అటు తల్లి వైపు చెప్పాలో ఇటు భార్య వైపు చెప్పాలో అర్థం కాక మా వారి మనసు పాడయ్యేది, దాంతో మా ఇద్దరి మధ్య ఎప్పుడు విభేదాలే ఉండేది, అమ్మను అలా అనకుండా ఉండాల్సింది ఉండే, నువ్వు అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అని మా వారు అనటం, మీ అమ్మ మాట్లాడింది మాత్రం సరైదేనా, ఎదురు తిరగలేవా అని చెప్పి నేను మాట్లాడటం, ఇలాగే మా సగ జీవితం సరిపోయింది అంటూ వాపోతూ ఉండేది తను. నిజమే కదా, కొంతమంది ఇలా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు, చూసి తట్టుకోలేరు. మరి అలాంటి వాళ్ళు మీ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారు చెప్పండి? మీ పిల్లల్ని మీ దగ్గరే పెట్టుకోండి. ఒక ఇంటి నుండి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసిన తర్వాత పిల్లలిద్దరూ కలిసి చిలుకా గోరింకలాగా తిరుగుతూ ఉంటే చూసి ఆనందపడాల్సింది మొట్టమొదటగా తల్లిగా, అత్తగా నువ్వే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోవాలి, చక్కని సంసారాలుగా చక్కదిద్దుకోవాలి, చిలుకా గోరింకల్లా కలిసి ఉండాలి, అన్యోన్యమైనటువంటి దాంపత్యం వర్ధిల్లాలి అని తల్లిగా మొట్టమొదటగా కోరుకోవాల్సింది నీవే అనేటువంటి విషయాన్ని మర్చిపోకు. కలిసి ఉంటే చూసి ఆనందించాల్సింది పోయి ఎందుకు నిప్పులు పోసుకొని వాళ్ళతో గొడవకి దిగటం, కొడుకుతో రహస్య మంతనాలు జరిపి దాంతో అలా ఉన్నావే అంటే లోకువైపోతావు, తర్వాత చూసుకొని బ్రతికి ఏమవుతుందో అని చెప్పి రకరకాలుగా బెదిరించి దారిలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదిగో ఇలాంటి మీ అధికారం ఎక్కడ తగ్గిపోతుందో, మీ గౌరవానికి ఎక్కడ మంట కలుస్తుందో అనేటువంటి ఉద్దేశంతో ఇలా మీ కొడుకుల్ని మీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనుకునేటువంటి అత్తలు ఒకసారి ఆలోచించండి. కోడలుగా మీ ఇంటికి వచ్చినటువంటి అమ్మాయి భర్తతో సుఖ సంతోషాలతో గడపాలనే వచ్చింది కదా, వాళ్ళు పిల్ల పాపలతో వర్ధిల్లుతూ ఉంటే, మీ వంశం అభివృద్ధి చెందుతూ ఉంటే, మీ ఇల్లు సంసారం పచ్చని పందిరి అయి వర్ధిల్లుతూ ఉంటే మీరే సంతోషిస్తారు కదా. మరి ఆ విషయాన్ని మర్చిపోయి కొడుకు కోడలు సరదాగా ఉంటే తట్టుకోలేక ఏదో గొడవలు సృష్టించారే అనుకోండి, అది చిలికి గాలివానగా మారి భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి విభేదాలకి దారితీస్తే వాళ్ళు విడాకులు తీసుకునేంతటి పరిస్థితిలోనూ, లేదంటే మరింకే విపరీతమైనటువంటి ధోరణిలోకి వెళ్ళిపోతే ఎవరి వంశము, ఎవరి సంసారం పతనమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఎవరి జీవితాలు రోడ్డుపైన పడతాయో ఒకసారి ఆలోచించండి. మీ కొడుకు జీవితాన్ని మీరే చేతులారా నాశనం చేసినటువంటి వాళ్ళు అవుతారు. మీరు ప్రతిసారి వాళ్ళిద్దరి మధ్య దూరటం వల్ల కొడుకు అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతాడు. తల్లి వైపు మాట్లాడితే భార్యకి కోపం, భార్య వైపు మాట్లాడితే తల్లికి కోపం.
అడ్డాల నాడు మన పిల్లలు కానీ గడ్డాల నాడు మన పిల్లలు కాదు అనేటువంటి సామెత ఊరికనే పుట్టింది కాదు. గడ్డాలు వచ్చిన తర్వాత వాళ్ళ అవసరాలు వేరే ఉంటాయి, అవి తీర్చగలిగింది భార్య మాత్రమే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సంసారిక జీవితాన్ని మొదలు పెట్టారు అంటే, సంసారం సవ్యంగా సాగాలి అంటే భార్య సహకారం అవసరం, తల్లి దీవెనలు మాత్రమే కావాలి. సంసారం సరిగ్గా సాగాలి అంటే భార్యాభర్తలు బండికి చక్రాలు లాంటి వాళ్ళు, వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఖచ్చితంగా వెల్లివిరియాలి. ఆ అన్యోన్యతకి మీరు ఆటంకంగా మారకండి. నా కొడుకు నా కొడుకు నా కొడుకు అనేటువంటి విపరీతమైనటువంటి ప్రేమని పక్కకి పెట్టేయండి. నా కొడుకుని కోడల చేతిలో పెట్టేస్తున్నాను, కోడలు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఆకాంక్షించండి, దీవించండి, భగవంతుణ్ణి వేడుకోండి. అంతేకాని ఇంకా నా పెత్తనమే చలామణి జరగాలి, నన్నే గౌరవించాలి, అత్తగా నేను దర్పాన్ని ప్రదర్శించాలి అన్నట్టుగా ప్రవర్తిస్తే మీ ఇంట్లో అత్తా కోడళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది, ఇంట్లో మగవాళ్ళకి మనశ్శాంతి లేకుండా పోతుంది, పచ్చని సంసారంలో చిచ్చు రేపినటువంటి వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే మీ కొడుకులకు పెళ్ళిళ్ళు అవుతాయో అప్పుడు మీ కొడుకు జీవితంలో నుండి మీ అడుగు వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. గడ్డాలు వచ్చేంత వరకు పిల్లలకి అన్ని సలహాలు సూచనలు దగ్గరుండి చూస్తూ ప్రతి అంశంలో మనం జోక్యం చేసుకోవటంలో తప్పులేదు. కానీ గడ్డాలు వచ్చి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ జీవితంలో నుంచి మనం ఒక అడుగు వెనక్కి వేయడంలో తప్పు లేదు. వాళ్ళు భార్యాభర్తలుగా ఒకరి సహకారం ఒకరు తీసుకుంటూ ముందుకు సాగాలి అంటే తల్లిగా మన ప్రాధాన్యత ఎంత మేరకు ఉండాలో అంత మేరకు మాత్రమే జోక్యం చేసుకోవాలి తప్ప ప్రతి చిన్న చితక విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య చిచ్చు రేపిన వాళ్ళే అవుతారు అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. కొంతమంది భర్తలు ఉంటారు, తల్లి మాటని కాదనుకొని ఏ నిర్ణయాలు తీసుకోలేరు. తల్లి ఏది ఆచరించమంటే అదే ఆచరించడం, ఇది బాగానే ఉంది, తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వాలి కాదనట్లేము. కానీ నువ్వు పెళ్లి చేసుకొని తీసుకొచ్చినటువంటి భార్య కూడా ఇంట్లో ఉంది అనేటువంటి విషయాన్ని ఎలా మర్చిపోతావు? నిన్ను నమ్ముకునే కదా తనని ఇంట్లో అడుగుపెట్టింది, మరి తను కూడా నీ బాధ్యతే కదా. మీ అమ్మ ఎంతలా బాధపడుతుందో తను కూడా అంతలా బాధపడుతుంది అనేటువంటి విషయాన్ని ఎలా మర్చిపోతావు చెప్పు? ఇద్దరిది నీ బాధ్యతే. ఇంకా చెప్పాలి అంటే తల్లికి నాన్న తోడుగా ఉంటాడు, కానీ నీ భార్యకి నువ్వు మాత్రమే తోడు. మీ అమ్మకి మీ నాన్న తోడుగా ఉంటాడు. తల్లిని సముదాయిస్తూనే తల్లికి ప్రేమను పంచుతూనే భార్యకి కూడా అంతే స్థానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ మన సబ్స్క్రైబర్కి మనం ఏ విషయం చెప్తాం, ఇలా మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అప్పటి అత్తామామలో మార్పు అనేది రావట్లేదు, చాలా ఒంటరితనం అనుభవిస్తున్నాను అనుకునేటువంటి వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే, వాళ్ళు మూర్ఖులు మారరు అని మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో మీ సొంత తెలివితేటలకి మీ సృజనాత్మకతకి పదును పెట్టండి. ఏదైనా చిన్న చితక ఉద్యోగం చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి చిన్నదానికి ప్రతి చిన్న అవసరానికి వాళ్ళపైన ఆధారపడుతున్న కొద్దీ విలువ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది అని గ్రహించండి. ఒకవేళ మీకు అప్పటికే కనుక పిల్లలు ఉన్నట్లయితే పిల్లలపైన పూర్తి శ్రద్ధ పెట్టి వాళ్ళని ప్రయోజకులను చేసేటువంటి ప్రయత్నం చేయండి. గుండె ధైర్యాన్ని కోల్పోకుండా మీలో ఉన్నటువంటి తెలివితేటలేంటో మీరు కనిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. లేదు మేడం నేను ఆ స్థితిలో కూడా లేను, నేను చాలా బాధాకరంగా ఉన్నాను అంటే దయచేసి ఆధ్యాత్మికత వైపు మనసుని మళ్లించుకోండి. లలితా పారాయణాలు వినటం, లలితా పారాయణాలు చేయటం లాంటివి చేయండి. ఖచ్చితంగా ఎంత చీకటిలో ఉన్నప్పటికీ కూడా మీకు చిరుదివ్వ లాంటి ఆలోచన తట్టి దారులు చూపిస్తుంది. ఆధ్యాత్మికతతో ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక దారి మీకు దొరుకుతుంది. కోపంతో, ద్వేషంతో, అసూయతో సాధించలేనటువంటి అంశాలు ఎన్నో కూడా ప్రేమతో భర్త మనసెరిగి నిదానంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే బాగుపడినటువంటి సంసారాలు ఎన్నో ఉన్నాయి. సమస్య మనది, పరిష్కారం కూడా మనమే వెతుక్కోవాలి. కానీ కావాల్సిందల్లా దానికి కాస్త ఓపిక కావాలి, నిదానంగా ఆలోచించడం కావాలి, ఎదుటి వాళ్ళ గుణమేంటో అర్థం చేసుకొని ప్రవర్తించగలగాలి. అప్పుడు మాత్రమే ఆ సమస్యని నెమ్మదిగా పరిష్కరించుకోగలుగుతాము. అలా కాకుండా అరిచి గీపెట్టి గోల చేసి అవతలి వాళ్ళ ముందు ఆవేశాన్ని ప్రదర్శిస్తున్న ప్రతిసారి మనమే మరింత శక్తిని కోల్పోతూ మనమే మరింత గౌరవాన్ని తగ్గించుకుంటూ జీవితాన్ని దిగజార్చుకోవాల్సి వస్తుంది. పిల్లల కోసమో, సమాజం కోసమో, పరువు కోసమో, నిన్ను కన్న తల్లిదండ్రుల కోసమో కలిసి బ్రతకాలని నిర్ణయం తీసుకున్నప్పుడు సర్దుకుపోవడం అనేటువంటి అంశాన్ని కూడా అలవాటుగా మార్చుకోవాలి. తల్లి చెప్పిన మాట వింటూ తిరిగేటువంటి భర్తలు కాస్త అర్థం చేసుకోండి. మిమ్మల్ని నమ్మి మీ ఇంట్లోకి అడుగుపెట్టినటువంటి మీ భార్యని అలా అభాగ్యురాలుగా మార్చకండి. తన మనస్సులో ఏముందో అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తను కూడా ఒక మనిషి అని గుర్తెరిగి తనకు విలువ ఇవ్వండి, తన అభిప్రాయాలని గౌరవించండి. ఎందుకంటే మీ సంసారంలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగినప్పుడు మాత్రమే మీ సంసారం చక్కగా ముందుకు సాగి పిల్లలు ప్రయోజకులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎవరి దారిన వారు వెరుతూ ఒకరిపైన ఒకరు అధికారాలని చెలాయిస్తూ ముందుకు సాగినట్లయితే
దాని నుంచి వచ్చేటువంటి చెడు ఫలితాన్ని కూడా మీరే అనుభవించాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక అత్తలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, కొడుకు కోడలు జీవితాల్లో వాళ్ళ జీవితాల్లో వాళ్ళే సర్దుబాటు చేసుకోగలిగేలాగా, వాళ్ళకి సలహాలు సూచనలు అవసరమైనప్పుడు అందుబాటులో ఉండేలాగా మీ గౌరవమైనటువంటి స్థానాన్ని నిలుపుకోండి. కానీ ప్రతి విషయంలో మా అత్తగారితో నేను అలా ఉన్నాను, మా రోజుల్లో ఇలా ఉండే, మేము ఆ రోజుల్లో ఇలా గజగజ వణికిపోయే వాళ్ళము, ఇలా భయపడిపోయే వాళ్ళము అంటే ఒకప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. మీకు జరిగిందే ఇంకొకరికి జరగాలి అని కోరుకోవటం తప్పు. మనకు జరిగిన నష్టం ఇంకొకరికి జరగకూడదు అని కోరుకునే స్వభావం అయి ఉండాలి తప్ప, నేను అలా అనుభవించాను వీళ్ళు కూడా అలాగే అనుభవించాలి అనేటువంటి దుర్మార్గపు ఆలోచన ఉండకూడదు. ఇక కొంతమంది కోడళ్ళ విషయానికి వచ్చినట్లయితే, భయపడకండి, ఎలా ఉన్నా నెగ్గుకు రాగలను అని చెప్పి మిమ్మల్ని మీరు నమ్మండి, ధైర్యంగా ఉండండి. ఇంట్లో వాళ్ళని, మీ అత్త మామని, భర్తని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అక్కడ ఉన్నది మీకు శత్రువులు కాదు, వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడి ఏరి కోరి మీ ఇంట్లోకి స్వాగతం పలికారు. అలాంటి వాళ్ళ పట్ల అర్థం చేసుకొని కలిసి ముందుకు సాగాల్సినటువంటి బాధ్యత మనపై కూడా ఉంది అనేటువంటి అంశాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళని పరాయి వాళ్ళలాగా చూడకుండా నా అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. కొంతమంది కోడళ్ళు ఎలా చేస్తారంటే, తమ వల్ల కాని పనులను కూడా అందరినీ ఆకట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి పనిని నాకు తెలుసని చెప్పటమో, తెలియనటువంటి పనిని కూడా నేర్చుకొని చేసి చూపించడమో చేస్తూ ఉంటారు. అలా కొంతకాలం వరకు బాగానే చేయగలుగుతారు. కానీ ఎప్పుడైతే మీరు అధికమైనటువంటి అలసటకు గురై చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయో, మీరు ప్రతి పనిని ఇలా చేసి చూపించడం వల్ల మీరు చేయలేని నాడు ఇబ్బందులు వస్తాయి, అసహనం అనేది ఆవహిస్తుంది. మీరు అధికంగా అందరినీ ఆకట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో అధికమైనటువంటి పనులు చేసి లేనిపోని ఆశలన్నీ కలిగిస్తూ ఉంటారు. చివరికి ఆశాభంగాన్ని కలిగించి అసహనానికి గురి అవుతూ ఉంటారు. అందుకోసమని మొదటి నుండి మీ వల్ల ఏదైతే అదే చేయండి. మీ వల్ల కాని పనులను ఇతరుల దగ్గర మెప్పుకోలు కోసమని అన్నీ మీ పైన వేసుకొని చేస్తూ ఉంటే మొదట్లో బాగానే ఉంటుంది. కానీ కొంతకాలం గడిచిన తర్వాత అదే బెడిసి కొట్టేటువంటి అవకాశాలు ఉంటాయి అనే విషయాన్ని మర్చిపోకండి. భర్త ఒక్కడే నీవాడు అనుకోకండి. నీ భర్త తల్లిదండ్రులు కూడా నీ వాళ్ళే అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. భర్తనే కాదు, ఆ ఇంటి మనుషులను కూడా సొంత మనుషులుగా భావించండి, సొంత మనుషులుగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కొంతమంది కోడలు ఎలా ఉంటారు అంటే, అత్యుత్సాహంతో అత్తగారి స్థానాన్ని భర్తీ చేయాలని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పనిపైన తన అధికారాన్ని చెలాయించాలని చూస్తూ ఉంటారు. అప్పటి వరకు అత్త ఆ ఇంట్లో ప్రథమ స్థానాన్ని పోషిస్తూ ఉంటే, వెళ్ళగానే మీరు అధికారాన్ని చేజిక్కించుకోవాలనో, అత్త స్థానాన్ని పొందాలనో కోరుకోవటం ఎంతవరకు సరైంది చెప్పండి. దానివల్ల అత్తలో అభద్రతా భావం పెరిగిపోయి మీకు మరింత దూరం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని అందరూ నా వాళ్ళు అని భావించండి. అత్తగారి స్థానాన్ని ఆక్రమించుకోవాలని ఎప్పుడూ కోరుకోకండి. తనకిచ్చేటువంటి గౌరవాన్ని తనకివ్వండి. అమ్మగారింట్లో ఉన్నటువంటి వాతావరణమే అత్తగారింట్లో కూడా ఉండదనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఆచార వ్యవహారాలని, వాళ్ళ ఇంటి పరిస్థితులని, వాళ్ళ పద్ధతులని అన్నింటినీ గౌరవించుకొని వారి పద్ధతులన్నింటినీ కూడా మీ పద్ధతులుగా మార్చుకుంటూ అందమైనటువంటి జీవితంగా మీ జీవితాన్ని రూపుదిద్దుకోవాలి. అంతే తప్ప అంతర్గత పోరుతో, అంతర్గత కలహాలతో ఎప్పుడూ కూడా మనశ్శాంతి లేకుండా ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఒకరు ఎప్పుడూ శత్రుత్వ భావనతో ముందుకు సాగినట్లయితే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి మగవాళ్ళు నలిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. పెళ్లి చేసినటువంటి మీ కొడుకు సుఖంగా ఉండాలి అంటే ఖచ్చితంగా కోడలితో మీరు సరిగ్గా వ్యవహరించినప్పుడు మాత్రమే కోడలు కొడుకుకి అనుకూలంగా మారి తన సౌకర్యాలను తీర్చగలుగుతుంది. అలాగే అత్తింట్లో అడుగుపెట్టినటువంటి ప్రతి కోడలు కేవలం భర్తను మాత్రమే ప్రేమిస్తే సరిపోదు. భర్త తరపు తల్లిదండ్రులను, భర్త కుటుంబ సభ్యులను కూడా తన వాళ్ళగానే భావించి ప్రేమించినప్పుడు మాత్రమే భర్త పూర్తి స్థాయిలో మిమ్మల్ని ప్రేమించగలుగుతాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. ఇవి రెండు విషయాలు అర్థం చేసుకున్నప్పుడు సంసారాలన్నీ సంతోషకరంగా మారిపోతూ ఉంటాయి. ఓపిక చేసుకొని నేర్పుగా చక్కదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తొందరపాటు, ఆవేశము, కోపం వల్ల పెద్దగా సాధించేది ఏమీ ఉండదు. నిదానంగా, ఓర్పుతో, ప్రేమతో అవతలి వాళ్ళ గుణాన్ని అర్థం చేసుకుంటూ భర్త కుటుంబ సభ్యులను కూడా తన వాళ్ళుగానే భావిస్తూ ప్రేమతో మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప తొందరపాటు నిర్ణయాలతో మరింత శత్రుత్వాన్ని కొని తెచ్చుకోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆనందం వెల్లి విరియాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.